మెగా వర్సెస్ అల్లు వివాదం పీక్ స్టేజ్ కు చేరిపోయిందా? పైకి అంతా బాగానే ఉందని కలరింగ్ ఇచ్చిన లోపల మాత్రం కోల్డ్ వార్ జరుగుతోందా? పవన్ కళ్యాణ్ విషయంలోనూ చెప్పను బ్రదర్ అంటూ బన్నీ చేసిన కామెంట్స్ ఈ గ్యాప్ పెరగడానికి కారణమా? ఇక ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే పరిస్థితి ఎందుకొచ్చింది? ఇంతకీ అల్లు మెగా ఫ్యామిలీ వార్కు ఎండ్ కార్డ్ పడుతుందా పడదా? ఇరు పక్షాలు సంధి చేసుకుంటాయా లేదా సమరమే అంటాయా? మెగా వర్సెస్ అల్లు వివాదం పీక్ స్టేజ్ కు చేరిపోయింది. ఇరు ఫ్యామిలీల మధ్య దూరం రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఇక ఫ్యాన్స్ మధ్య అయితే పచ్చగడ్డి వేయకుండానే బగ్గుమనే పరిస్థితి. తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసినట్టయింది. సుకుమార్ భార్య నిర్మాతగా వ్యవహరించిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. బన్నీ కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదానికి కేర్ ఆఫ్ గా నిలిచాయి. తనను ప్రేమించే వాళ్ళ కోసం నిలబడతానని, మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తానని అల్లు అర్జున్ కామెంట్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇటీవల పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గానే అల్లు అర్జున్ కామెంట్స్ చేశారనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. దీంతో ఫ్యాన్స్ మధ్య మళ్ళీ రచ్చ మొదలైంది. ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. మరోవైపు ఇదే ఫంక్షన్ లో ఫ్యాన్స్ ను ఉద్దేశించి హాట్ కామెంట్స్ చేశారు అల్లు అర్జున్. మై డియర్ ఫ్యాన్స్, మీరే నా ఆర్మీ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. సహజంగా హీరోని చూసి చాలా మంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను నా ఫ్యాన్స్ ని చూసి హీరోనయ్యా అని ఆయన కామెంట్స్ చేశారు. అయితే గతంలో తాను హీరోగా నిలదొక్కునే క్రమంలో ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను పొగడ్తలతో ముంచెత్తేవారు బన్నీ. అయితే తాను హీరో అయ్యానంటే కారణం మెగాస్టార్ చిరంజీవే. ఆయన స్ఫూర్తితోనే తాను ఈ స్థాయికి ఎదిగానని చెప్పిన అల్లు అర్జున్ ఇప్పుడు ఫ్యాన్స్ వల్లే హీరోను అయ్యానని చెప్పడం చర్చనీయాంశమైంది. తాజాగా అల్లు అర్జున్ వ్యాఖ్యలతో అల్లు మెగా కుటుంబాల మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్లు తెలుస్తోంది. మరోవైపు అల్లు అర్జున్ కామెంట్స్ పై సోషల్ మీడియాలో మీమ్స్ మొదలయ్యాయి. ఎవరికైనా హీరో అయ్యాకే ఫ్యాన్స్ రెడీ అవుతారు, ఫ్యాన్స్ అయ్యాక హీరో అవ్వడం ఇదేం లాజిక్ అని కౌంటర్లు పేలుతున్నాయి. మై డియర్ ఫ్యాన్స్, నా ఆర్మీ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, అంతే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చప్ప, నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అంటుంటాను, ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు. నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా. థ్యాంక్ యూ. కొంతకాలం నుంచి నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ విభేదాలు తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల తర్వాత మళ్లీ బయటపడ్డాయి. బెంగళూరు పర్యటనలో భాగంగా అడవుల రక్షణకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. గతంలో హీరో అడవులను కాపాడేవాడని, కానీ ఇప్పుడొస్తున్న సినిమాలో గొడ్డళ్లు పట్టుకొని అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేయడం హీరోయిజం అయిందని పవన్ కామెంట్స్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేశారని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో మెగా అల్లు వివాదం మరింతగా ముదిరినట్టయింది. How the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. వాస్తవానికి అల్లు మెగా కుటుంబాల మధ్య మనస్పర్ధలు ఇప్పటివి కావు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ విషయంలో చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ కామెంట్స్ చేశారో అప్పటి నుంచి ఇటు అల్లు అటు మెగా కాంపౌండ్ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ఏపీ ఎన్నికల సమయం వరకు గుట్టుగా సాగుతున్న విభేదాలు ఆ సమయంలో బగ్గుమన్నాయి. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా మెగా కుటుంబ సభ్యులు ప్రచారం చేశారు, కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ తరపున ప్రచారం చేయలేదు. పైగా తన స్నేహితుడు రవికిషోర్ రెడ్డి వైసీపీ తరపున నంద్యాల నుంచి పోటీ చేస్తుండడంతో స్వయంగా అక్కడకు వెళ్లి ప్రచారం నిర్వహించారు అల్లు అర్జున్. ఇది మెగా అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. అల్లు అర్జున్ ఉద్దేశించి మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా విమర్శలు చేయడం, సాయిధరం తేజ్ అల్లు అర్జున్ సోషల్ మీడియా అకౌంట్ ను అన్ఫాలో చేయడం చకచకా జరిగాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ తో బన్నీ మెగా ఫ్యామిలీతో సంధి కోసం ప్రయత్నించడం లేదని స్పష్టమవుతోంది.